హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము గుంటూరు వెళ్తున్నాము. మీరు నమ్మరు, ఇదైతే అస్సలు అనుకోని ప్రయాణం అనమాట. 3 గంటల ముందు కూడా మాకు తెలీదు గుంటూరు వెళ్తాము అని చెప్పేసి. ఏదో ముచ్చట్లు వేసుకొని కూర్చున్నాం మేమందరము. మా వారన్నారు రిసెప్షన్కి వద్దు, పెళ్ళికి కూడా వెళ్దామని చెప్పేసి అంటే సర్లేని ఫ్లైట్ టికెట్స్ చూసుకుంటే నార్మల్ రేట్సే ఉన్నాయి. ఇంకా ఫటాఫటా చేతికి దొరికిన బట్టలన్నీ ప్యాక్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ట్రాలీ కూడా తీసుకోలేదనమాట, 2 బ్యాగ్స్ ఉన్నాయి. సో గబగబా నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. టైం ఫ్లైట్కి అయితే చాలా తక్కువ టైం ఉంది. మేము అందుకని చెప్పేసి మొత్తం వీడియో కూడా కవర్ చేయలేదు. ఇది వచ్చి డిజీ యాత్ర. ఇక్కడైతే ఎవరు ఉండరు కాబట్టి ఫటాఫటా ఈ డిజీ యాత్ర లోపల నుంచి వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ముందుగా లాంచ్కి వెళ్ళేసేసి గబగబా బిర్యానీ, కొద్ది శాండ్విచ్ అన్నీ పెట్టేసేసుకొని ముందు ఆత్మరాయణి శాంతింపజేసేసి ఫ్లైట్ ఎక్కడానికి అయితే వచ్చేసాము. ఇది వచ్చి మేము ఎక్కుతున్నది ఎయిర్ ఇండియా ఫ్లైట్. లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. స్లోగా టికెట్ చూసి సీట్ నెంబర్ అన్నీ చూసేసి లోపలికైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తున్నారు. చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఇది వచ్చేసేసి బిజినెస్ క్లాస్, తర్వాత వచ్చేసి ఎకానమీ. ఫ్లైట్లోకి ఎక్కంగానే మంచి నిద్ర వచ్చేసేసింది. ఎయిర్ హోస్టెస్ అయితే పాప నిద్ర లేపేసేసి డిన్నర్ అయితే ఇచ్చింది. డిన్నర్ కింద అయితే రైస్ ఐటమ్స్ ఇస్తారు, అది తినేసేసి చక్కగా విజయవాడ ఎయిర్పోర్ట్లోకి అయితే దిగాము. ఇక్కడ ఎయిర్పోర్ట్లో నుంచి మా తోడుకోళ్ళు ఇంటికి వెళ్ళేసేసరికి 9 అయింది. హాయిగా రోజు రెస్ట్ తీసుకొని తెల్లారి మార్నింగ్ అయితే ఒడుగు ఉంది, ఆ ఒడుక్కి వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాము. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నామకరణము, అన్నప్రాసన అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పుట్టెంటుకలు అయితే తీస్తున్నారు. పెళ్ళికొడుకు పుట్టెంటుకలు తీయటం ఏంటా అనుకుంటారా? తెలియని వాళ్ళకి ఉపనయనం గురించి ఒక చిన్న లైన్లో అయితే చెప్తాను నాకు తెలిసిన వరకు. నయనము అంటే నేత్రము, ఉపనయనము అంటే జ్ఞాన నేత్రం తెరుచుకోవటం అనమాట. అంటే 3వ కన్ను తెరుచుకోవటము. మనల్ని అయితే విజులు అంటారు. అంటే విజులు అంటే 2 జన్మలు ఉన్నవాళ్ళు. ఉపనయన సంస్కారం ఉన్న బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు వీళ్ళందరికీ కూడా 2 జన్మలు ఉంటాయంట. ఈ రోజు నుంచి ముందుది ఒక జన్మ, తర్వాత నుంచి ఇంకో జన్మ కింద వేస్తారు. అందుకని ముందు జన్మలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మళ్ళీ చేస్తారనమాట. అందుకని అక్షరాభ్యాసము, నామకరణం అన్నీ కూడా మళ్ళీ చేస్తారు. ఇప్పుడైతే చెవులు గుట్టే కార్యక్రమము. మేనమావలు ఎంత ఉన్నవాళ్ళైనా సరే 1 గ్రాములోనే తీసుకురావాలన్నమాట. కాడలు లాంటివి దొరుకుతాయి. ఆ కాడల్ని తెచ్చేసి చెవులు కుడతారు. పాపం పెళ్ళికొడుకు మొహం అయితే ఎర్రబడిపోయిందనమాట చెవులు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో వచ్చేసి అన్నా చెల్లెళ్ళు ఒకే విస్తరలో భోంచేస్తారు. దీన్నే నందిముఖ భోజనం అంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నయ్యలకి ఇష్టం లేని ఫుడ్ పెట్టేసేసి ఆడపట్టిస్తున్నారు. ఈ యజ్ఞోపవీతము ఉపనయనం కంప్లీట్ మొత్తం అయిపోయాక తండ్రి బాధ్యత ఆ రోజుతో అయిపోతుంది. తీసుకెళ్ళి గురువుగారికి అప్పచెప్తారనమాట. వెనకటి రోజుల్లో అప్పటి నుంచి వేదాలు ఇవన్నీ నేర్చుకుంటారు. సంధ్యావందనం చేసుకుంటా చాలా నిష్టంగా బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకుకి బ్రహ్మోపదేశం చేస్తున్నారు. ఈ టైంలో ప్రెగ్నెంట్ వాళ్ళనైతే రావద్దని చెప్తారనమాట, వినకూడదనమాట ఆ మంత్రాన్ని. తర్వాత ఇప్పుడైతే జీలకర్ర బెల్లం పెడుతున్నారు. జీలకర్ర బెల్లం పెట్టారు. ఇప్పుడు అందరూ అక్షంతలు వేసి దీవిస్తున్నారు. ఇప్పుడైతే సూత్రాల్ని పూజ చేయించుకోవడానికి వినాయకుడి స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నారు.
సూత్రాలను అయితే ఎవరు చూడకూడదనమాట. పూజ చేపిచ్చేసేసి చేతులను అట్లా అడ్డం పెట్టేసేసి తీసుకొని అయితే ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడైతే భిక్షాటన కార్యక్రమం మొదలవుతుంది. ముందు తల్లి భిక్షాటన పెట్టాక తర్వాత వచ్చిన వాళ్ళందరూ భిక్షాటన పెడతారు. అసలంటూ ఎందుకు పెడతారు అంటే, పూర్వం విద్యార్థులు గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం నేర్చుకునేటప్పుడు భోజనం కోసం భిక్షాటన చేస్తారు. భిక్షాటన చేసుకొని వచ్చిన బియ్యంతో వంట స్వయంగా చేసుకొని బ్రహ్మచర్యంతో నిష్టగా ఉండేవాళ్ళు. సంధ్యావందనం అన్నీ చేసుకుంటా కూడా. అదేవిధంగా ఇక్కడ కూడా భవతి భిక్షాందేహి అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా భిక్ష పెడతారనమాట. పెళ్ళికొడుక్కి బాసికాలు కడుతున్నారు. ప్రతి కార్యక్రమంలో ఇంటి ఆడపిల్లని మేనమామల్ని ఇన్వాల్వ్ చేస్తారు పెద్దవాళ్ళు. ఎందుకు అంటే కనుక ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలప్పుడు కలుస్తారని. మన సంస్కృతి మాత్రం చాలా గొప్ప సంస్కృతి, చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే పెళ్ళికొడుకు కాశీయాత్రకు బయలుదేరి వెళ్తున్నాడు. వాళ్ళ బావమరిది వచ్చేసేసి బతిలాడి, మక్కనిచ్చి పెళ్లి చేస్తాం బావగారు, మీరైతే దయచేసి కాశీయాత్రను విరమించుకొని మా అక్కని పెళ్లి చేసుకొని మమ్మల్ని ఆనందింపజేయండి అని చెప్పేసి బతిలాడి తీసుకొని రావాలన్నమాట. ఇక్కడ చూడండి, మా దీపుకి వాళ్ళ బావమరిది బెల్లం ముక్క పెట్టి తినమని చెప్పేసి బతిలాడుతున్నారు. తింటే ఒప్పుకున్నట్లు అనమాట. కొంతసేపు పెళ్ళికొడుకు తిననని మారం చేస్తుంటే తినమని బతిలాడుతుంటాడు అనమాట. ఇది చాలా సరదాగా అనిపిస్తుంది. ఇది అసలు యాక్చువల్గా ఎందుకు వచ్చిందంటే, పూర్వం రోజుల్లో విద్య మొత్తం కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళు వెళ్ళి సన్యాసంలో కలుస్తారు. ఆ టైంలో పిల్ల తల్లిదండ్రులు కొంతమంది వెళ్ళేసేసి అబ్బాయిని బతిలాడి వెనక్కి తీసుకొస్తారు. కొంతమంది వచ్చి పెళ్లి చేసుకుంటారు. కొంతమంది అట్లా సన్యాసంలో కలిసిపోతారనమాట. ఆ విధంగా ఈ సాంప్రదాయం అయితే వచ్చింది. మా దీపు అయితే కాళ్ళు గడిగించుకొని చక్కగా ఒక ఉంగరం అయితే పెట్టాడనమాట వాళ్ళ బావమరిదికి. తర్వాత వాళ్ళ బావమరిదోళ్ళు వెండి పాదుకలు, వెండి గొడుగు, వెండి కర్ర ఇవన్నీ తీసుకొని గిఫ్ట్గా ఇస్తారనమాట గుర్తుగా. ఇవన్నీ వేడుకగా చేసుకున్నాయన్నమాట. ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు ఇస్తారు. బట్టలు పెట్టేసేసి అవన్నీ అప్పచెప్పారనమాట. ఇప్పుడైతే పెళ్ళికొడుక్కి మంగళహారతి అయితే ఇస్తున్నారు. అది ఇంటి ఆడపిల్లలు వచ్చి ఇవ్వాలన్నమాట. 3 కానీ లేకపోతే 5 కానీ వచ్చి పట్టుకుంటారు. ఒక 2 పాటలు అయితే పాడాలి. తర్వాత దేవుడికి ఫస్ట్ అద్దేసేసి తర్వాత పెళ్ళికొడుకు అద్దుతారు. ఇదంతా మొత్తం కంప్లీట్ అయిపోయాక సాయంకాలానికి తలంబ్రాల బియ్యం అయితే కలుపుతున్నారనమాట. వచ్చిన ప్రతి ముత్తైదువు ఒక్కసారన్నా ఆ బియ్యంలో చెయ్యి వేసేసి అది కలపాలన్నమాట. సో మనలో ఉన్న పాజిటివ్ దాంట్లోకి వెళ్తుందనమాట. సో అందరూ కలిపేసేసి ఒక పాట పాడుకుంటా ఈ తతంగాన్ని మొత్తం కంప్లీట్ చేశారు. ఆ పాట ఏంటనేది కూడా నేను మైక్ తీసుకెళ్ళలేదు కాబట్టి నేను ఆ టైంలో షూట్ చేయలేకపోయాను. నేను లాస్ట్లో పెడతాను. ఆ పాట తప్పనిసరిగా వినండి. ఈ జనరేషన్కి అయితే చాలా అవసరం. సీతా కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే రామ కళ్యాణ రామానుజమే సీతా కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ సౌభాగ్యమే. గంతేనమ్మ గుర్తు.